ఆ వీడియో రేపు అంటే ఇక్కడ పోలీసులు క్లెయిమ్ చేస్తున్న ప్రకారంగా మనం కన్ఫైన్డ్ గా మాట్లాడుకుంటే సో ఇప్పుడు మళ్ళీ కులం విషయం వస్తోంది. సో ఇలా ప్రతిదాని కూడా కేసుని పలచనబడే విధంగానే ప్రయత్నం చేయాలని చూస్తున్నారా పోలీసుల ఉద్దేశం ఏమైనా? చెప్తున్నా అదే మనం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు దాంతో పాటు ఏం చేశారు, ఆమె ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు భర్త కొట్టిండు. అరే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు భర్త కొడితే దీనికి ఏం సంబంధం అండి? అసలు ఏం సంబంధం? ఎస్పీ ఇలా చెప్పిన దానికి మాట్లాడింది కదా, దానికి దీనికి అసలు ఏమన్నా పొంతన ఉందా, ఏమైనా లింక్ ఉందా? ఇంకొకటి ఏంది, 31 నెలలకే పాప పుట్టింది, ఎర్లీ బర్త్ అని చెప్పి చెప్తున్నాడు. ఆమె ప్రాబ్లంతో ఉంది, నీలోఫర్ దగ్గర పోయిందని. ఏ పాపకైనా పుట్టిన తర్వాత హాస్పిటల్కి 4 రోజులు అదేంటి బరువు తక్కువ ఉన్నదని పోయింది, అసలు ఆ పాపకి ఎటువంటి ప్రాబ్లం లేదు అని. ఒకవేళ పాప మంచిగా లేకపోతే వాళ్ళు హాస్పిటల్లో ఎందుకు డిశ్చార్జ్ చేస్తారండి? ఇప్పుడు డిశ్చార్జ్ రిపోర్ట్ కూడా ఉంది ఆ పిల్ల తన దగ్గర, మౌనిక దగ్గర. ఇప్పుడు ఆయన ఏంటంటే ముందు పుట్టింది కాబట్టి పాప చచ్చిపోయిందని. ఒకవేళ అట్లా ఉండేది అర్థంగానే వచ్చింది కదా, గుడి మంచిగా ఉన్నదనే మొక్కు తీసుకుంటే గుడికి వచ్చారు కదా వాళ్ళు. గుడికి వచ్చిన తర్వాత కూడా ఒక రోజు ఇదంతా కూడా ఇంటర్నల్ గా ఇష్యూస్ అని వీళ్ళు గమనించలేదు. భర్తను కొట్టినరు, పన్ను ఊసిపోయినరు, లేకుంటే పెదవులు అయింది, వెనక గుద్దినరు, ఇవన్నీ కథలు అయినాయి కదా పోలీసు వాళ్ళు ఫస్ట్ నుంచి. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆధారాలు, వీళ్ళకున్న ఆధారాలను సైడ్ ట్రాక్ చేసేందుకు చేస్తున్నారు వాళ్ళు మొత్తం. ఇప్పుడు 100 డైలీ చేసారు కొడుతుంటే, 100 డైలీ ఎవరు చేశారు అనేది తీస్తే రికార్డ్ తెలుస్తుంది కదా. పోలీసు వాళ్ళకి 100 డైలీ ఎవరు చేశారు? బాధితులు చేశారు. వీళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తామని పోతే వాళ్ళు బాధితులది పక్కకు పెట్టి ఎవరైతే వీళ్ళ మీద దాడి చేసారో వాళ్ళ కంప్లైంట్ తీసుకొని ఉల్టా వీళ్ళ మీద కేసులు పెట్టారు కదా. ఇప్పుడు దీంతో సమాజానికి అర్థమైతే లేదా వీళ్ళు మిస్గైడ్ చేస్తారు. ఇప్పుడు దీని విషయంలో కూడా అంటే నువ్వు ఏ కోణంలో చూసినా వాళ్ళు ముఖ్యమంత్రి బంధువులు కాబట్టికే ఇవన్నీ చేస్తున్నారు అనేది చాలా. ఇప్పుడు ఇక్కడ కమ్యూనిటీని మార్చడాన్ని అంటే అక్కడ అమ్మాయి ఎస్సీ నేను అని చెప్తోంది స్వయంగా. ఒక ఆర్ఫన్, తన తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, అమ్మమ్మ దగ్గర పెరిగింది, అమ్మమ్మ కూడా కాలం చేయడంతో తను ఒక ఫోక్ సింగర్గా లేకుంటే ఎలక్షన్ సాంగ్లో ఉద్యమాలు అక్కడిక్కడ పాట పాడుతూ వచ్చింది. ఆ పరిచయం ప్రేమ మారింది, ఆ ప్రేమ కాస్త పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది. ఇప్పుడు అసలు పోలీసులు ఏ ఎంక్వైరీ చేసి కులాన్ని తేల్చిరు అనుకోవాలి? ఏ ఎంక్వైరీ చేసినప్పుడు ఇప్పుడు 2 రోజుల తర్వాత దాని వాస్తవాలు ఏంటి కూడా బయటపడతాయి కదా. ఇవాళ ఇప్పుడు సడన్ వాళ్ళు వేరే కమ్యూనిటీ అని చెప్పని చెప్తున్నారు కదా, అది 2 రోజులు అయితే అసలు వాస్తవాలు ఏం తెలుస్తాయి. ఇవాళ కూడా అడిగినాము, ఎందుకంటే నేను Day 1 రోజు ఇదంతా ఉన్నప్పుడు జనం ఉన్నప్పుడు నేను అడిగితేనే చాలా క్లియర్ గా చెప్పింది. ఈ రోజు కూడా మీడియా ముంగట కూడా ఈ రోజు కూడా మళ్ళీ అడిగినా, అడిగితే చెప్పింది తను చెప్పింది. అసలు మరి నువ్వు ఎందుకు సబ్మిట్ అయింది అన్నది కూడా అడగలే అని చెప్పింది. మరి ఎక్కడ ఏంది అని చెప్పానంటే ఒకవేళ అదంతా ఉండేదంటే రేపు ఎల్లుండే బయటకు వస్తుంది కదా, దాని సంగతి కూడా బయటకు వస్తుంది. చిన్నప్పుడు చనిపోయారు పేరెంట్స్, అది కూడా తెలుస్తుంది. ఒక ఆర్ఫన్ కు పుట్టినటువంటి బిడ్డను కనీసం ఈమెనైనా ఆర్ఫన్ గా బతికింది, అసలు బతికే లేకుండా చేసింది కదా వీళ్ళు. 9 నెలలు కడుపులో పెట్టుకొని ఉన్నటువంటి బిడ్డను కనీసం 9 నెలలు భూమి మీద కూడా ఉండలే కదా రాక్షసులు వీళ్ళు. సో అది పక్కకు పడేసి పోలీసు వాళ్ళు ఎంతసేపు దీన్ని సైడ్ ట్రాక్ చేసి ఇప్పుడు సెక్షన్స్ అది పడతాయా ఇది పడతాయా అనే దాని మీద ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళు చెప్తున్నారు. పోస్ట్ మార్టం లో కూడా అంటే వాళ్ళు మొదలే మెంటల్ గా జనాన్ని మేకప్ ఏం చేస్తారు అంటే ఎర్లీ బర్త్ కాబట్టే చనిపోయింది, ఇది వాళ్ళు కాలుతో తన్నినందుకు కాదు అని అసలు వాళ్ళే. ఇప్పుడు పృథ్వీరాజు గారు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నిన్న ఆర్టీవీతో మాట్లాడుతున్న సమయంలో డిఎస్పీ మాట్లాడిన మాట ఏంటో మీరు చూసారు. సో అక్కడ పాప లేదు అని కోట్ చేసి ఆ తర్వాత మేము ఎంక్వైరీ చేస్తాం ఇంకా తేల్చుకుంటాం అన్న రకంగా ఫస్ట్ అయితే లేదు అన్న మాట నేను మాట్లాడుకొచ్చారు. ఎవరు లేదని చెప్తున్నారు? మేము ఎంక్వైరీ చేస్తే కొంతమంది లేదని చెప్తున్నారు, ఆ బాధితులు మాత్రం ఉన్నదని అంటున్నారు, ఇంకా చేస్తామని అన్నారు. ఇవాళ ఎస్పీ కూడా చెప్పిన మాట అదే, ఎస్పీకి చెప్తున్న మాట కూడా అదే, ప్రీమేచ్యూర్డ్ అనడం లేకపోతే రకరకాల మాటలు కోట్ చేసుకొచ్చారు. అక్కడ పాప లేదు అనడం, ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించి అక్కడ ఏ ఎంక్వైరీ చేశారో తెలియదు. ఎక్కడ ఎంక్వైరీ రిపోర్ట్ ఏదో బయటకు వచ్చింది, ఎవరెవరిని ఎంక్వైరీ చేశారు, సీసీటీవీ కెమెరా దొరికిందా, వీడియో ఫుటేజ్ దొరికిందా, ఆడియో ఫుటేజ్ దొరికిందా, ఎటువంటి బయటికి తెలియవు. పోలీసుల రిపోర్ట్లో ఏముంది తెలియదు. ఇప్పుడు కులానికి సంబంధించి కూడా పోలీసు ఆదేశాల మేరకు ఆర్డీఓ ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి కులం నిర్ధారించారు. సో ఆ అమ్మాయికి సంబంధించి బంధువులు లేరు, తల్లిదండ్రులు లేరు, పెంచినటువంటి అమ్మమ్మ లేదు. ఎక్కడ ఎంక్వైరీ చేశారు? అసలు కులాన్ని ఎలా నిర్ధారించి ఉంటారు? అసలు వీళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఉందా, లేదంటే ఆఫీసులకే పరిమితం అయిపోయి ఏదో తూతు మాత్రంగా బొమ్మ బొరుసనట్టుగా బొమ్మ బొరుసు వేసుకొని చెప్తున్నారు? ఎట్లా చేస్తున్నారు? అసలు రిపోర్ట్ ఉందా? పోలీసుల దగ్గర ఎంక్వైరీ నిజంగానే జరుగుతుందా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 అమ్మాయి అడితే నన్ను అడగలే కదా అని చెప్పి అమ్మాయి అంటుంది. ఓకే, వీళ్ళందరం కూడా చెప్పింది, నేను ఒక్కరిని కాదు, దాదాపు అక్కడ 100 మంది పైన ఉండాడ చెప్పింది.
ఇది వాళ్ళు ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది 2 రోజుల్లో తేలిపోతుంది, అది కూడా తేలిపోతుంది కదా వీళ్ళు చెప్తున్నది ఎంతవరకు కరెక్ట్ అనేది. సెక్షన్స్ ఒకవేళ వాళ్ళు ఏం ఎంక్వైరీ చేసారో ఏదో తెలియదు, వాళ్ళు ఎంక్వైరీ చేసిన ప్రకారమే అయింది అనుకుందాము, కానీ చంపిందైతే అట్నే ఉంటుంది కదా. ఒకవేళ అట్నే అనుకుందాం అనుకుంటా నేనైతే ఆమె చాలా క్లియర్ గా చెప్పింది మాదిగా అని చెప్పని, అందరికి సమాజం కూడా తెలిసిపోయింది మాదిగా అని చెప్పని. వీళ్ళు అట్లా కూడా ఏమైనా రక్షించాలనే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ ఫ్యూటల్ ఎక్సర్సైజ్ అవుతుంది కదా, రేపు అమ్మాయి ప్రూవ్ చేసుకుంటది కదా వాళ్ళు ఎవరెవరున్నారు, వాళ్ళ చుట్టాలు ఎవరున్నారు, వాళ్ళ పాలోళ్ళు ఎవరున్నారు, బంధువులు ఎవరున్నారు, అన్ని బయటకు వస్తాయి కదా. ఈ కోణంలోకి చర్చ ఇప్పటిదాకా జరగలేదు కనుక అది వస్తుంది. ఇప్పుడు నిన్న మొత్తం వాళ్ళు చర్చ ఏం చేశారు, అసలు పాపనే లేదు గుడికి రాలేదని ప్రచారం చేశారు కదా, అది రాత్రి వరకు ఎవడో పాపం మనసున్న మహారాజు ఎవరో బయట పెట్టిండ్రు. రేపు ఇది కూడా బయటకు వస్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో అసలు వాస్తవాలను బొందబెట్టి అమాయకులను శిక్ష పడేటట్టుగా చేసి నిజంగా దోషులను కాపాడేటువంటి ప్రయత్నం పోలీసు వాళ్ళు చేస్తున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు ఎస్పీ ఇప్పుడు ఆయన మాట్లాడుకుంటా, డిఎస్పీ మాట్లాడుకుంటా ఈయననే ఇప్పుడైతే ఎవరైతే ఇప్పుడు బాధితులు వాళ్ళు రక్షించుకుంటూ ఎట్లా మాట్లాడతారో ఆ భాష మాట్లాడుతున్నాయి ఆయన. ఇప్పుడు అక్కడ నుంచి లేరంట వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరు అదుపులో తీసుకున్నారు. అక్కడ విశారదన్ మహారాజ్ పై అనుమానాలు వస్తూ ఉన్నాయి. సో ఆయన టీం సంబంధించిన 2 సభ్యులు రఘు అండ్ సాయి ఎవరు తీసుకెళ్లారని చెప్పి డిఎస్పీ ఒక బయట వచ్చింది. ఆ తర్వాత కంటిన్యూయేషన్ లో ఇకపై మాకు ఎవరికి అనౌన్స్ చేయలేదు కాబట్టి, అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు, ఇంకా మాకు ఎవరికి అనౌన్స్ చేయలేదు, మాకు ఎవరికి చెప్పలేదు కాబట్టి వాళ్ళ బాధ్యత మాది కాదు అనే రకంగా చెప్తున్నారు. అంటే ఏం జరగవచ్చు, వాళ్ళ బాధ్యత మాది కాదని పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారా? అంటే ఏంది ఇప్పుడు వాళ్ళ బాధ్యత కాదంటే ఏందన్నట్టు ఇప్పుడు వేరే దేశానికి ఏమైనా పారిపోయినరు, వేరే దేశం పోలీసులతో మాట్లాడాలన్నా ఇప్పుడు ఏదన్నా వాళ్ళు ఇక్కడనే కదా యాడికి పోయినరు ఏందనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. బండి నెంబర్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఏం తెలియకుండా టోల్ గేట్ల దగ్గర ఆపుకొని అరెస్టులు చేస్తారు వీళ్ళు, ఇళ్ళకి వచ్చి అరెస్టులు చేస్తారు కదా. ఏ బండ్లకు పోయిండు ఏంది ఏం కామాత్రం తెలియదు. ఆ పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు మరి అంత బాధ్యత లేకుండా మాకు చెప్పలేదు, మాకు ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి, మా పరిధిలో లేదు కాబట్టి ఇప్పుడు మాకు తెలియదుగా మా బాధ్యత కాదు అని అంటున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళ బాధ్యత అది, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది కదా. వాళ్ళు ఎటుపోతున్నారు ఏందనేది మొత్తం సర్విలెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత కదా. ఫోన్లు మాసంటోళ్ళు ఫోన్లు ట్యాపులు చేసి మేము ఏడికి పోయినా ఏం చేసినా పండుకున్నా ఏ రూమ్లు ఉన్నా డ్రాయింగ్ రూమ్లు ఉన్నా బెడ్రూమ్లు ఉన్నా దొరకబడుతున్నారు కదా. మరి వాళ్ళది ఎందుకు వాళ్ళ బాధ్యత వీళ్ళు ఎట్లా తీసుకోరు మరి? ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంటుంది? ప్రభుత్వమే కదా. పోలీస్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉన్నది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉన్నది? ఏదో పోయిండ్రు వాళ్ళతో పోయిండ్రు మాకేం సంబంధం అన్నట్టు ఉంటే ఎట్లా? వాళ్ళు రేపు ఏమైనా జరగవచ్చు, వీళ్ళే కావాలని చేసి పంపిండొచ్చు, మాకేం తెలుసు. అంటే అన్లెస్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతుంది తప్ప వాళ్ళు అసలే ఇబ్బందుల్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఆ టెంట్ కాడు ఉన్నారు, ఇలా సాయంత్రం మొత్తం అందరు కలిసి మీటింగ్ పెట్టుకుంటాం, మేము అన్ని సంఘాలు కలిసి మీటింగ్ పెట్టుకుంటారు అన్నట్టుగా నాతో మాట్లాడారు వాళ్ళు. యాక్చువల్ గా ఆడిపోయినప్పుడు మాట్లాడి దీన్ని ఎట్లా తీసుకుపోతాం. ఒకసారి పృథ్వీ గారు హోల్డ్ లో ఉండండి. మనతో పాటు రామచంద్ర గారు ఉన్నారు, అక్కడ నాగర్ కర్నూలుకి సంబంధించి బిఎస్పీ నేత ఆయన, అడ్వకేట్ కూడా. నిన్న రాత్రి వరకు కూడా ఆర్డీఓ సమక్షంలో ఆ కుటుంబంతో ఇదే క్యాష్కి సంబంధించి అంశం వచ్చినప్పుడు అక్కడే ఉన్నారు ఆయన. రామచంద్ర గారు, సో ఏంటి ఎస్సీ కులస్తురాలైనటువంటి మౌనికని ఇప్పుడు బీసీగా చిత్రీకరించారా, లేదు తను బీసీగానే పోలీసులు ఎంక్వైరీలు తేలిందా, ఏం జరిగి ఉండొచ్చు? అసలు ఆమె షెడ్యూల్డ్ ఎస్సీ కులస్తురాలు. ఆమె యాక్చువల్ గా మౌనిక రాత్రి 9:30 ఎగ్జాక్ట్లీ 9 వరకు కూడా కలెక్టర్ గారు మేము వచ్చి ఆమె ఉండే ఏరియా చెప్తే అక్కడ వచ్చి పంచనామా చేస్తాం, మిమ్మల్ని కూడా అక్కడికి పిలుస్తాం అని అన్నారు. 24 hours లో కులం మారిపోయిందంటే ఇది కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి వల్లనే అది జరిగిందని మేము అనుకుంటున్నాం. ఓకే, సో ఆ రోజు మీరు మెజిస్ట్రేట్ దగ్గర ఉన్నారు కదంటే స్థానిక ఆర్డీఓ దగ్గర వారి సమక్షంలో ఉండి ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకున్నారు.